గిన్నెలు కడిగేది కూడా చేత కాలేదు మీరు మధ్యాహ్నం వండినేటి మధ్యాహ్నం నుంచి గాడిదలు కాసినావా? అన్నం లేదని చెప్పారంటే ఈరోజు ఏందే 7 దాకా ఎవరు లేరు. ఏ హాస్టల్లో కూడా 7 దాకా వంట చేయకుండా ఎవరు ఉండరు. ఇప్పటికి అయిపోతుంది వంట. గిన్నెలు కడుక్కోకుండా తాయి పండుకొని ఉండరు మీరు. ఈరోజు చిక్కుడుగాయ ఎక్కడ ఏడుంది చిక్కుడుగాయ? అమ్మా ఇక్కడ భోజనాలు చేయట్లేదు. ఒక 20 మందిని తీసుకెళ్లారంట. 250 మంది పిల్లలు ఉన్నారు, డిగ్రీ పిల్లలు అంతా. వాళ్ళకు వంట లేదన్నారంట. ఏంది వంట లేదేంది నాకు అర్థం కాలేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నా నా తల్లి. వాడని సార్ ఈయన ఉంటాడా? చికెన్ ఎంత పెడతా ఉన్నావు? చెప్పు, నువ్వు చెప్పే అరికతలన్నీ నేను అడిగిన దానికి క్వశ్చన్ ఆన్సరే లేదు. నువ్వు ఏందో అరికత చెప్తాను. నేను అప్పుడే చెప్పిన నీ అరికతలు వింటానని చెప్పేది. నా కోపం లేపాక స్వామి, నా కోపం లేపాక దయవుంచి. నేను చాలా కంట్రోల్ చేసుకుంటా ఉండ. హాస్టల్లోకి పోయి అందరు ఏంది సార్ అట్ట గట్టిగా మాట్లాడతాడే, అంత తిట్టినట్టు మాట్లాడతాడే అంటా అన్నారు. మీ మాటలు ఇచ్చే లేస్తా అంటది బీపీ. హలో, నేను మా ఫుడ్ కమిటీ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతున్నాను. నేను ఈ 7th లైన్ బీసీ హాస్టల్లో ఉన్నాను. అమ్మా ఇక్కడ భోజనాలు చేయట్లేదు. ఒక 20 మందిని తీసుకెళ్లారంట. 250 మంది పిల్లలు ఉన్నారు, డిగ్రీ పిల్లలు అంతా. వాళ్ళకు వంట లేదన్నారంట. ఏంది వంట లేదేంది నాకు అర్థం కాలేదు. మిగతా వాళ్ళకు వంట చేయాలి కదండి. వంట చేయలేదు, ఇంతవరకు చేయలేదు అసలు. ఈరోజు వంట లేదని చెప్పారంట. అంటే నేను అబద్ధం చెప్తున్నా నా తల్లి. లేదమ్మా, వంట పిల్లలు చెప్తున్నారు వంట చేయలేదు. వంట చేయలేదు పిల్లలేమో వంట ఈరోజు లేదని చెప్పారన్నారు. ఏది ఎవరమ్మా ఆయన? చిరంజీవి అంట. ఎవరు ఆయన? అది మీరు ప్రోటోకాల్ డ్యూటీ ఉండేదానికి ఈడ వంట చేసేదానికి ఏమన్నా సంబంధమా? అంటే పిల్లల్ని పసు పెడదామా? చూడండి ఏం జరుగుతా ఉంది. అమ్మా రేపు మీరు వచ్చి కలవండి అమ్మా ఆఫీస్కి వచ్చి. 10:30కి ఆఫీస్కి రండి. మీరు రేపు ఫుడ్ కమిషన్ ఆఫీస్కి రండి. అతను ఎవరో చిరంజీవి అనే అతను సరిగా లేడు. పిల్లలంతా కంప్లైంట్లు. అంతకుముందు ఎవరు ఆంజనేయులు ఉన్నారు, ఆయన బాగున్నాడంట. ఈయన వచ్చిన నుంచి గందరగోళంగా ఉంది. ఫోటోలు పెట్టారు, వీడియోలు వచ్చాయి మాకు కంప్లైంట్లు. చూడండి డీడీ గారు, ఇది ఇమ్మీడియట్ గా ఇదేం అమాయకత్వం నాకు అర్థం కాలేదు. పిల్లల్ని పసుపు పండుకోబెడదామా? ఇదే చెప్తుంది మనకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒకటి ఉంది కదమ్మా. ఇప్పుడు పిల్లలకి అన్నం పెట్టలేదంటే 125% ఫైన్ వేస్తాం మేము. మీరు మీ ఏఎస్డబ్ల్యూ, ఏబిసిడబ్ల్యూ వార్డెన్ అందరు కట్టుకోవాలా డబ్బులు. ఎట్లా చెప్పండి? చూడండి ఇదంతా. మీరు రేపు రండి మా 10:30కి ఆఫీస్కి రండి. ఫుడ్ కమిషన్ ఆఫీస్కి వచ్చి కలవండి. మీరు మీ హెడ్ కూడా వస్తున్నారు, మీటింగ్ ఉంది. ఎవరు వచ్చేది? జాయింట్ డైరెక్టర్ వస్తారు రేపు. ఆమెతో పాటు మీరు రండి. మా వంట పెట్టమని ఎవడాడు? ఏం స్వామి గిన్నెలు కడిగేది కూడా చేత కాలే? గిన్నెలు కడిగేది కూడా చేత కాలేదు. మీరు మధ్యాహ్నం వండినేటి కూరగాయలు పోయి కాదు, కడిగేది చేతులు లేవా? కాదబ్బా, గిన్నెలు కడిగేది కూడా ఇంతవరకు టైము. ఎంతమంది ఉన్నారు? మరి ముగ్గురు కడుక్కునే దానికి ఏం రోగము? గిన్నెలు కడిగేది మధ్యాహ్నం నుంచి గాడిదలు కాసినావా? మీ ముగ్గురు 3 వరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత టైం? 7 దాకా గిన్నెలు అంట్లు కడుక్కోలేదంటే ఏందా? అయిపోతాయా? ఇప్పుడు అన్నం ఎప్పుడు పెడదాం? 10కి పెడదామా? గంటలు అయిపోతుందా? అన్నం లేదని చెప్పారంటే ఈరోజు ఏందే 7 దాకా ఎవరు లేరు. ఏ హాస్టల్లో కూడా 7 దాకా వంట చేయకుండా ఎవరు ఉండరు. ఇప్పటికి అయిపోతుంది వంట. మెనూ ప్రకారం పెట్టడం లేదంట. ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు నువ్వు? 6 నెలలు అయిందా? అవుట్ సోర్సింగ్ కింద వచ్చావా? మీరు ఎన్నేళ్ళు అయింది వచ్చి ఇక్కడికి? నేను అడిగింది నువ్వు హెడ్ కుక్ అనలే. నేను అడిగిన ప్రశ్న నువ్వు స్వామి, నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు ఇక్కడ? మొన్ననే వచ్చినావు అంటే నిన్నలే మొన్న సోమవారమా? చిక్కుడుగాయ ఫ్రై ఈరోజు ఉందా? చిక్కుడుగాయ మీకు అట్ట కాదు, శల్కోలు తీసుకోవాల్సి వస్తుంది మీకు. మీకు అవి అర్థం కావడంలే. ఈ మెనూ ఏముంది? ఇంకోటి ఏంది?
సార్ ఈరోజు రసం సార్, రసము చిక్కుడుకాయ ఫ్రై, సాంబారు, రైస్ సార్, సాంబారు బటర్ మిల్క్ సార్, చిక్కుడుకాయ ఫ్రై. సాంబార్ పెట్టారా పొయ్యి మీద? కాదు, 7 అయింది, ఇప్పుడు మీరు సాంబార్ పెట్టలే, చిక్కుడుకాయ కూర చేయాలా? ఇప్పుడే వచ్చినాయి, రాకుంటే పోతారు మీరు ఇంటికి. మీకు ఇష్టం లేనట్టుంది ఇక్కడ పని చేసేది. ఇక్కడ వచ్చిన వార్డన్ ఎవరు ఆయన? చిరంజీవి కాదు యా, ఈ టైం అయింది, మీరు వంట చేయకుండా, పప్పు వేయకుండా, గిన్నెలు కడుక్కోకుండా తాయి పండుకొని ఉంటారు మీరు. తాయి పండుకొని ఉంటారు. 7 గంటల దాకా గిన్నెలు కడగలేదంటే అర్థమైంది. 3కి అయిపోయింది భోజనాలు, 1 గంట నాన్నా కానీ కడిగి పెట్టుకోవాలా. మీకు ఇష్టం లేదు, మీ వార్డెన్కి తెలియలేదు, అంతే. మీతో పని చేయించుకునే తెలివితేటలు ఆయనకు లేవు, మీకు ఇష్టం లేదు, అంతే. ఏం చేయలేము. ఈరోజు చిక్కుడుకాయ ఎక్కడ? ఏడుంది చిక్కుడుకాయ? ఈరోజు చిక్కుడుకాయ కర్రీ, సాంబారు, మజ్జిగ. స్నాక్స్ ఇచ్చారా? ఏంటి ఆ స్నాక్స్? ఏంటి రోజు స్నాక్స్ లేవా? ఏంటి మర్మరాలా? ఈరోజు బొరుగులు, మర్మరాలు లేదా? నిన్న నువ్వు యాడికి స్వామి అంటే పోతావే? బొబ్బర్లు యాడింది మెనుబోర్డు? కానీ కానివ్వండి, నన్ను చూస్తాను, ఇంజనీర్ వా? వంట చేయి స్వామి, లేకపోతే మీ జీతాలు కట్ చేసే హోటల్ నుంచి తెప్పిస్తా భోజనాలు. సంకర ఆపుతారు మళ్ళా. రోజు అదే పని చేస్తే సరిపోతుంది. మనిషిని పెడతాడు నేను జీతం ఇచ్చాను కానీ. 250 మంది పిల్లల భవిష్యత్తు జీవితాలు ఇవి. ఇంతకుముందు ఆయన ఆంజనేయులు ఉన్నప్పుడు బాగా చేస్తా ఉన్నారు. ఆయన నేపినా మీకు 4-5 రోజులు ఆయన నేపిస్తా, ఏం డౌట్ లేడ. మీరు ఏదున్నా నాకు కంప్లైంట్ పెట్టండి రా. 2.5 సంవత్సరం అయింది నేను వచ్చి. ఎప్పుడో తెలుసా? డిసెంబర్ 2022 12వ తేదీ వచ్చే ఇక్కడికి. 2022 డిసెంబర్ 12వ తేదీ వచ్చానండి. నాకు ఇంతవరకు ఎప్పుడు కంప్లైంట్ పెట్టలేదు. మీకు నెంబర్ ఉంది కదా, వాట్సాప్ నెంబర్ నాది. ఆ నెంబర్ వీడియోలు పెట్టండి. మీరు పెద్ద పిల్లలు, మీరు కొన్ని చేస్తే అది అవేర్నెస్ వస్తుంది. ఓహో ఈ విధంగా పెట్టాలనా అని పెద్ద పిల్లలు చాలా మంది నేర్చుకుంటారు అన్ని జిల్లాలలో. మీరు బాగా ధైర్యంగా పెట్టండి. ఫండ్స్ ఇచ్చేది ఇవ్వండి అనేది కాదు ఇక్కడ. మీకు మనిషికి 1600 డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్. ఈ రోజు లేట్ అయింది అనుకో, ఒకవేళ ఆయన సొంతంగా డబ్బులు తెస్తా ఉన్నాడు అనుకో, రేపు వచ్చి నాకు ఈరోజు వస్తుంది. ఆయనకి అర్థమవుతుంది నీకు? రేపు డబ్బులు వస్తాయి మా ఒక నెలకు, ఈరోజు వస్తాయా? ఈరోజు మీ కడుపులకు పెట్టాల్సింది పెట్టకుండా, మెనూ ప్రకారం పెట్టకుండా ఉంటే ఇది పెద్ద ఇష్యూ. మీకు తెలియదు. సుమోటోకి తీసుకొని కేసు పెడితే ఆయన ఉద్యోగం పోతుంది. అట్లుంటుంది. ఫైన్ వేస్తాం మేము. ఫైన్ వేస్తే వీళ్ళు ఫైన్లు కట్టాలి మొత్తం. డీడీ కానించి ఎవరు ఏబిసిడబ్ల్యూ ఎవరు? ఆయన వస్తుంటాడా వారానికి 2-3 సార్లు వచ్చి లంచం తీసుకుని పోతుంటాడా? ఆయన నెంబర్ ఏం అని చెప్పండి. ఏఎస్డబ్ల్యూ డిడి నెంబర్లు డిస్ప్లే పెడదామని రేపు జియో ఇమ్మని చెప్తాం అన్ని హాస్టల్స్కు. ఏఎస్డబ్ల్యూ, ఏటీడబ్ల్యూ, ఏబిసిడబ్ల్యూ, డిడి 2 నెంబర్లు ఉండాలా. వార్డెన్ నెంబర్, ఈ 3 నెంబర్లు ఉండాలా డిస్ప్లేలో. ఈ పెద్ద పిల్లలు ఇంత అవకాశము ఒక్కొక్క హాస్టళ్లలో ఎంత 7 మంది, 8 మంది, 10 మంది కూడా లేరు. ఈడ 250 మంది పిల్లలు ఉండి న్యాయం జరగడంలే. నేనే ఉండేది, నేనుండే ఇండ్లు ఇన్నే వెనకాల, ముందు ఆఫీసు రోడ్డు మీద. మీరు ఎప్పుడు పెట్టినా రోజు రమ్మంటే వస్తా, వారానికి ఒకసారి వస్తా. అర్థమైందా? మీకు ఆంజనేయులు సార్నే వేపిస్తా, ఖచ్చితంగా వేపిస్తా. ఈయన డిప్యుటేషన్ మీద ఈయన పంపిద్దాం. ఇడి ఆయన వార్డెన్ చూడు, నేను పోను కదా, భలేవాడు. నాకు నేను క్యాంపులో లేను, ఫ్రీగా వచ్చిన. క్యాంపులో ఉంటే ఆదరాబాద్లో పరిగెత్తా, ఇంకా 2 హాస్టల్ చూడాలా, 3 హాస్టల్ చూడాలని హడావుడి ఉంటుంది. ఈరోజు ఏం లేవు, ఇదే హాస్టల్, దీన్నే ఉండేది. వాటం పడుతుంది, పరుపు తెచ్చుకుని ఈయన పడుకుంటా, ఇబ్బంది ఏం లే. ఇక్కడ ఇంతమంది ఎక్కువ నెంబర్ ఉంది కదా, మరి ఏంది ఎంత గందరగోళంగా ఉంది? 5 మంది కదా వర్కర్స్.
అయితే నిన్న బీసీ కమిషన్ సార్ వస్తున్నారు అనేసి ప్రోటోకాల్ డ్యూటీ వేశారు. అయితే నేను నిన్న 11 నుంచి బయట ఉన్నాను. అవునండి. ఇప్పుడు కూడా కొంతమంది అంటే యాక్చువల్గా చిన్న సమాచారం అవుతుంది సార్, పిల్లల్ని ఎక్కువ మందిని అక్కడికి తీసుకురామన్నారు సార్. అంటే మొబిలైజేషన్ భోజనాలు అక్కడే పెట్టి అంటే పెడతామని అన్నారు సార్. నేనేమన్నానంటే పిల్లలు ఎక్కువ మంది రండి నాన్న కొట్ట అక్కడికి భోంచేస్తారు, అది అఫీషియల్గానే సార్ వాళ్ళు చెప్పిన సమాచారం. అయితే నేను ఇందాడ వచ్చి మళ్ళీ రేషన్ ఇచ్చేసి వెళ్ళాను సార్, పిల్లలు తీసుకుంటాను. మరి వాళ్ళు అసలు కడగలేదు గిన్నెలు. అదే సార్ వాళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంది సార్. నువ్వు వస్తే కదా రోజు. నేను ఇక్కడే సార్, ఇల్లు ఇక్కడే కానీ హాస్టల్ ఇక్కడ ఉంది. లేదు సార్. నువ్వు ఇంట్లో పండుకొని ఉంటే హాస్టల్ ఎవరు ఉండాలా? లేదు సార్. ఇప్పుడు మధ్యాహ్నం 3ంటికి అన్నాలు అయిపోయాయి, అప్పటి నుంచి ఇప్పటి వరకు అంట్లు కడగలేదు. అంటే మీరు వార్డెన్ కదా, ఉండి చూసుకోవాలి కదా, అంట్లు కడగండి ఏం భోజనాలు చేయరా అనే సమాచారం ఏం లేదే. లేదు సార్. నేను అందరూ 4 చికెన్ ఎంత పెడతా ఉన్నావు? చికెన్ మొన్న ఏం జరిగిందంటే సార్, చెప్పు, నువ్వు చెప్పే అరికతలన్నీ ఇంటా అంట. చెప్పు. ఆ రోజు 142 మంది 142 మంది చేశారు సార్. నేను అంతకుముందు కూడా పిల్లలతో మాట్లాడినప్పుడు మీరు కరెక్ట్గా FRS నాకు అటెండెన్స్ అడిగి కనీసం ఇప్పుడు ఏ వారం ఏ చికెన్? మంగళవారం సార్. మంగళవారం, సోమవారం, మంగళవారం, ఆదివారం, మంగళవారం. ఆదివారం యాక్చువల్గా ప్రాబ్లం రాలేదు సార్. వాళ్ళు బయోమెట్రిక్ అంటే బయోమెట్రిక్ నేను అడిగిన దానికి క్వశ్చన్ ఆన్సరే లేదు. నువ్వు ఏందో అరికథ చెప్తాను. నేను అప్పుడే చెప్పిన నీ అరికథలు వింటానని. చెప్పేది నేను చెప్పింది నిన్న మంగళవారం ఎన్ని కిలోలు చికెన్ తెప్పించారు, చాలా స్పష్టమైన తెలుగు. 14 కేజీలు. 140 మంది కానీ భోజనం టైంకి 2000 పిల్లలందరూ సరే అది ఓకేనా. 140 మంది బయోమెట్రిక్ FRC. ఆదివారం 123 మంది. 140 మందికి ఎన్ని కిలోలు తేవాలా? ఎంత? 100 గ్రామ్స్. మీరు అంతకుముందు ఉన్న హాస్టల్లో కూడా 100 గ్రామ్స్ పర్ టైం. అంటే 100 గ్రామ్స్ కాదు సార్, 125 గ్రామ్స్, 125 గ్రామ్స్, 122 గ్రామ్స్ వస్తుంది సార్. 125 గ్రామ్స్ 125. కానీ 3 సంవత్సరాల నుంచి కొద్దిగా మెనీ అంటే ఈ సంవత్సరం కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ 100 గ్రామ్స్ ఇస్తున్నాం సార్. నీకు 2 సంవత్సరాల క్రితము మీకు 1600 చేశారు, 1400. 3 సంవత్సరాల నుంచి ఏం కాదు. అర్థమైందా? ఎక్కడుంది మీ దగ్గర? ఏ క్వాంటిటీస్ ఫాలో అవుతా ఉన్నారు? పేపర్ లేదా? ఎందుకని లేదు? క్వాంటిటీస్ ఇట్లా వేసినట్టు మనం అది కూడా బోర్డు వేయాలా? క్వాంటిటీస్ బోర్డు ఉందా? ఎన్ని గ్రాములు ఇస్తా ఉన్నా? ఎన్ని గ్రాములు అని ఉంది దాంట్లో? యాక్చువల్ కాదు నేను అనేది ఫిక్స్డ్. ఇప్పుడు మనకు GOMS నెంబర్ 8 2003లో ఇచ్చారు. దాంట్లో క్వాంటిటీస్ ఎట్లున్నాయి? చికెన్ ఎంత ఇవ్వాలి పర్ డే 7 days పర్ క్యాపిటా తీసుకో. 50 గ్రామ్స్ చొప్పున మంత్లీ మొత్తం మీద మనం 8 times ఇస్తాం సార్. అవును, 8 times 122 గ్రామ్స్ ఇస్తాం. పర్ క్యాపిటా అనేది ఈ పర్ క్యాపిటా అనేది ఒక రోజుకు 500-600 గ్రాములు రైసు. అర్థమైందే? రెడ్ గ్రామ్ దాలు 25 గ్రాములు రోజుకు. దీన్ని ఒక వారానికి పర్ క్యాపిటా చేసుకో. 4 కిలోల 200 గ్రాములు వస్తాయి రైస్ వారానికి. దాన్ని 2 రోజులు, ఒక రోజు జీరా రైసు, ఒక రోజు పొంగల్ ఉంది, దానికి రైస్ వాడతాం. మిగతా 14 సార్లు రైస్ పెడతాం. అర్థమైందా? నువ్వు ఆవులిచ్చే మొత్తం పేవులను లెక్క పెడతాను నేను. నాకు అన్నీ తెలుసు. నువ్వు ఒక ఆస్తులు లేకపోతే 2 ఆస్తులు, ఒక 3 ఆస్తులు చూసింటావు. నేను 330 ఆస్తులు చూసిన. అర్థమైందా? ఇప్పుడు 4 కిలోల 200 గ్రాములు 7 రోజులకు రైస్ ఒక స్టూడెంట్కు. 16 సార్లు చేస్తాం భోజనం. 14 సార్లు ఏమో అన్నం పెడతాం. వారానికి 2 సార్లు జీరా రైసు, పొంగల్ పెడతాం 7 రోజులు. మిగతా 7 2 14 రోజులు అన్నం పెడతాం. దానికి 4 కిలోల 200 గ్రాములు వాడాలి. అంటే దాదాపు 275 గ్రామ్స్ భోజనం టైంలో ఇవ్వచ్చు మనం. అర్థమైందా? ఆ విధంగా చికెన్ పర్ డే ఎంత ఉంది? 50 గ్రామ్స్. 7 రోజులకి ఎంత అవుతుంది? దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వచ్చింది? మరి ఎంత ఇస్తాను? ఏం పాత వాడని కొత్త వాడని కాదు నేనేది. పాత వాడని బ్రహ్మాండంగా ఉండేది వ్యవహారం. నేను వచ్చిపోయిన ఆల్రెడీ ఉండేది ఇన్నే. నేను మనిషిని పెడతాడు ఇక్కడ అప్పసం నీకోసం. ఏమి నువ్వు స్పెషల్? నీకు నేను జీతం పెట్టుకుని ఒక మనిషిని పెడతాడు ఇక్కడ. ఇది 250 మంది పిల్లల జీవితాలు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ పిల్లలు. వాళ్ళకు మంచి భోజనాలు పెడితే బాగా చదువుకుంటారు వాళ్ళు. మీరు ఆ విధంగా లేదు. 1 ముక్క 2 ముక్కలు చికెన్ నువ్వు వేస్తా ఉన్నావు దగ్గరుండి. ఇనయా నేను అందరితో నువ్వు అలా నేను చెప్పినంత తింటా ఉన్నాను. నేను గంట అయింది వచ్చి అందరితో మాట్లాడినా పిల్లలతో. ఏం అర్థమైందా? మీ చరిత్ర బాగాలేదు. ఫ్రూట్ 250 మందికి అలా ఎన్ని ఉన్నాయి ఆడ ఫ్రూట్స్?
ఎన్ని రోజులకి అవి చిన్న గెల్ల పంపించారు. నిన్న పెట్టలేదా? చూడు స్వామి, నిన్న ఈరోజు సాయంత్రం స్నాక్స్ పెట్టారా? మరమరాలు సార్, ఇప్పుడు భోజనంతో పాటు. భోజనంతో పాటు ఎంత తిక్కా ఎర్రాయా? నా కోపం లేపాక స్వామి, నా కోపం లేపాక దయవుంచి. నేను చాలా కంట్రోల్ చేసుకుంటా ఉండ హాస్టల్లోకి పోయి. అందరు ఏంది సార్ అట్లా గట్టిగా మాట్లాడతాడే, అంత తిట్టినట్టు మాట్లాడతాడే అంటా అంటారు. మీ మాటలు ఇచ్చే లేస్తా అంటది బీపీ 190 200 పోతా ఉంటది. మర్మరాలు స్నాక్స్ సాయంత్రం ఇచ్చేటి అన్నం టైంలో ఇస్తావా? ఇస్తున్నాం సార్ స్నాక్స్ ప్రతిరోజు. నిన్న ఇచ్చావా స్నాక్స్? ఏంటి నిన్న? బొబ్బర్లా? బొబ్బర్లు పాలు ఇస్తున్నారా పొద్దున పూట? మధ్యాహ్నం పూట పెరిగిస్తున్నారా? ఎందుకని ఎవరు అండి? మొత్తం రాష్ట్రం అంతా సరిపోవడం లేదా? నీకు ఒక్కరికి సరిపోవడం లేదా? రాష్ట్రం అంతా ఏపీలో ఉండే స్టేట్ అంతా ఎక్స్పెండిచర్ సరిపోవడం లేదు, మీకు ఒక్కరికి సరిపోవడం లేదు. ఎవరెవరికి లంచాలు ఇస్తావు నువ్వు? ఏబీసీ డబ్ల్యూకి ఇవ్వా? డిడి గారికి ఇవ్వా? అన్నీ నువ్వే తీసుకుంటావు మొత్తం. ఏం చిరంజీవి రాంగ్ వేలో ఉన్నావు. నేను ఒక వారం మనిషిని పెడతా ఇడా పర్ క్యాపిటల్ డివైడెడ్ బై చేద్దాం. అర్థమైందా? ఎందుకు సరిపోదో చూద్దాం. నేను ఈ ట్రైల్ వేయాలని ఉండా. ఈ ఆంధ్రప్రదేశ్లో అందరికీ చెప్పాలని ఉండా నేను.